అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే తెలుగువారి కొత్త సంవత్సరం కాబట్టి ప్రతి కొత్త సంవత్సరం కొత్త ఆశలు ఆకాంక్షలతోటి ప్రజలందరూ ఈ పండుగను జరుపుకుంటారు. మామూలుగా మంచి భోజనం అనడానికి షడ్రసోపేతమైన భోజనం అంటాం. ఇక్కడ ఉన్నవన్నీ షడ్రుచులు, 6 రకాల రుచులు: పులుపు, వగరు, తీపి, చేదు, కారం, ఉప్పు. ఏ పదార్థానికైనా రుచి రావాలంటే ఈ 6 రకాల పదార్థాలు అవసరం, ఈ 6 రకాల రుచులు అవసరం. అయితే జీవితంలో అన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఈ రుచుల్ని ఆస్వాదించినట్లనే జీవితంలో ఉన్నటువంటి పరిణామాలను కూడా ఆస్వాదిస్తే జీవితం పండగలాగా ఉంటుంది. అదే ఉగాది పరమార్థం. ఈ ఉగాది పచ్చడిని ఆస్వాదించడం ద్వారా, ఈ రుచుల పరమార్థాన్ని తెలియజేయడం ద్వారా ఒక జీవిత సారాన్ని పెద్దలు మనకు చెప్పారు. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి తయారు చేద్దాం. ముందుగా కొంచెం నీళ్ళు. ఇది పులుపు. చింతపండుని నానబెట్టుకొని చేసుకుంటాం. ఇది వగరు. లేత మామిడి ముక్కల్ని కలుపుతాం. ఇది బెల్లం. ఇది వేప పువ్వు. ఇది కారం కోసం మిరియాలు. తగినంతగా ఉప్పు. ఈ 6 రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. దీన్ని ముందుగా భగవంతుడికి నైవేద్యించి అందరం తీసుకొని ఈ రుచులు, దాని విశిష్టత, జీవితానికి దీన్ని అన్వయించుకోవడం. ఎన్ని రకాల పరిస్థితులు ఉంటాయి జీవితంలో, వాటన్నిటిని సమపాళ్ళలో అవసరమైనంత తీసుకుంటే ఆస్వాదిస్తేనే జీవితం పండగలాగా ఉంటుందనేది దాని పరమార్థం.